నేను మీకు ఒక నేచర్ వండర్ని చూపించబోతున్నాను. అద్భుతాలు ఎక్కడో ఉండవు, మన చుట్టుపక్కలే ఉంటాయి. జస్ట్ చూసేందుకు మనకి ఇంట్రెస్ట్ అండ్ టైం ఉంటే సరిపోతుంది. ఇవాళ నేను మా ఊరి పక్కనే ఉన్న ఒక అద్భుతమైన ప్లేస్ కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ మా ఊరు నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కనగర్తి అనే విలేజ్ ఆన్ ది వేలో ఉంటుంది ఈ నేను వెళ్లే ప్లేస్ కి. అక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలోనే. సో జర్నీ అయితే మొదలు పెట్టేశాను. విలేజ్ కి ఇలా ఎంట్రీ అవుతున్నానో లేదో అలా జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో మన చింటూస్ గ్రామానికి చాలా సిన్సియర్ గా కాపలా కాస్తున్నారు. మన చింటూస్ కి ఒక హాయ్ చెప్పి విత్ దేర్ పర్మిషన్ ఊర్లోకి అయితే ఎంట్రీ అయ్యాను. సో ఇదే ఆ రోడ్. సాయంత్రం అయ్యింది కదా, ఈ గొర్రెలు కాసే వాళ్ళు టైం అయిపోయింది, ఇంటికి వెళ్తున్నట్టున్నారు. ఇవాళ వీళ్ళ మందులకు ఒక కొత్త మెంబర్ పెరిగింది. ఆ పెద్ద ఆయన చేతుల్లో మీరు చూడొచ్చు ఒక బుల్లి గొర్రె. వర్షాకాలం కదా, ఈ రూట్ కాస్త టఫ్ గానే ఉంది. లొందలు అయితే చాలా ఉన్నాయి, అందుకే జాగ్రత్తగా వెళ్తున్నాం, చాలా జాగ్రత్తగా నెమ్మదిగా. ఫైనల్ గా ఒక చిన్న జంక్షన్ కి అయితే వచ్చాము. లెఫ్ట్ ఆర్ రైట్ అన్నది ఒక చిన్న కన్ఫ్యూజన్. నాకు తెలిసి ఇది 100% రైటే, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ అన్ని పొలాలే ఉన్నాయి. ఇక్కడ నేచర్ వండర్ ని చూసాము. అసలు రైట్ ఇలా తిప్పామో లేదో అలా ఈ చెట్లను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ రోడ్డు పక్కన ఉన్న ఈ చెట్లు ఉన్నాయి కదా, వీటిని సూర్యకాంతి పడుతుంటే ఆరెంజ్ కలర్ లో ఒక రేంజ్ లో బ్యూటీ కనబడుతుంది. ఇవి ఏంటని గూగుల్ తల్లిని అడిగితే కాసు పూల చెట్లు, కాన్స్ గ్రాస్, తెలుగులో వీటిని బుర్ర పొదలు, తాళ్ల పొదలు లేదా కొన్ని చోట్ల పందుగ పువ్వులు అని కూడా అంటారంట. మీ దగ్గరలో దీన్ని ఏమంటారో కామెంట్ లో చెప్పండి. డ్యామ్ కి వెళ్లే దారిలో ఈ కంటైనర్ అయితే కనపడింది. ఇదేంటో అర్థం కాలేదు. ఎవరినైనా అడుగుదామంటే ఇక్కడ ఎవరు లేరు. ఈ వీడియో చూస్తున్న ఊరి వాళ్ళకి ఏమైనా తెలిస్తే మాత్రం ఇది కూడా కామెంట్ లో చెప్పండి. చెక్ డ్యామ్ అయితే కనపడుతుంది. గుర్తుంచుకోండి, ఇక్కడికి వర్షాకాలంలో మాత్రమే రావాలి. వేరే సీజన్ లో వస్తే నీళ్లు ఎక్కువగా ఉండవు, సో మీరు ఎంజాయ్ చేయలేరు. డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం అంత ఈజీగా లేదు. ఇక్కడ ఒక చిన్న గట్టు ఉంది, అదైతే తెగిపోయింది. గట్టుకి దాటడానికి వేసిన ఏవో పైప్స్ అయితే కనపడుతున్నాయి. దాటొచ్చని అనిపిస్తుంది, ట్రై చేద్దాము. ఈ వాగు దాటే ప్రాసెస్లో అయితే చిన్నప్పటి సాహసం చేయాల్సి వచ్చింది. ఈ మాత్రం దానికి సాహసం అన్న మాటలు కాస్త ఎక్కువే కానీ ఎట్టకేలకు మొత్తానికి ఈ చిన్న కాలువను అయితే దాటేశాము. ఇక్కడ నుంచి షూ వేసుకుంటే వర్కౌట్ అయ్యడం లేదు, సో బేర్ ఫుడ్ తోనే వెళ్ళాలి. అలా కాస్త రిస్క్ తీసుకుని చివరికి ఈ అద్భుతమైన కళాఖండం ఎదుటకైతే వచ్చేసాము. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ చెక్ డ్యామ్ హైట్ పెద్దది కాకపోయినా 10 నుంచి దాదాపు 20 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. దీని పొడవు మాత్రం ఎంత ఉంటుందో తెలిస్తే మీరు కామెంట్ లో చెప్పండి. నా గెస్ ప్రకారం అయితే ఒక 800 మీటర్స్ అయితే ఉండొచ్చు. దీన్ని ఇంకా దగ్గర నుంచి ఇంకా అద్భుతంగా మీకు చూపిస్తాను. పైకి వెళ్ళాక మిర్రర్ షాట్ ఉంటుంది, అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒక గెయింట్ అద్దాన్ని పరిచినట్టుగా ఉంటుంది. మేము ఇక్కడికి రాగానే ఇక్కడ కొందరు చేపలు పడుతున్నారు. చాలా రిస్కీ పొజిషన్ లో ఎలా వెళ్లారు అంటే, ఆ సైడ్ కి వాల్ ఉంది కదా, ఆ వాల్ ని కింద ఒక బేస్ ఉంటుందట. ఆ బేస్ మీద నిల్చొని ఆ సపోర్ట్స్ కొన్ని రాడ్స్ ఉన్నాయి, వాటిని పట్టుకొని జాగ్రత్తగా చేపలు పడుతున్నారు. ఇదైతే రిస్క్ లానే ఉంది, కానీ వాళ్ళకి ఈత వచ్చి ఉంటుంది కదా ఖచ్చితంగా, అందుకే ధైర్యంగా అక్కడ చేపలు అయితే పడుతున్నారు. కాబట్టి పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. సో ఇప్పుడు నేనైతే మీకోసం ఈ హైట్ లో కాకుండా ఇంకాస్త హైట్ కి వెళ్ళి దీన్ని ఇంకొక వ్యూ లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇది నేను మీకు చూపించాలనుకుంది. అసలు ఇవాళ సూర్యుడు అస్తమించే టైంకి రావడం చాలా ప్లస్ పాయింట్ అయింది నాకు. మీరు చూడండి, అసలు ఈ సన్సెట్ టైంలో ఎంత అద్భుతంగా ఉందో. నీటిలో ఈ కొండ రిఫ్లెక్షన్ చూస్తే అనిపిస్తుంది మిర్రర్లో చూస్తున్నామేమో అని. చెప్పాను కదా ఇంతకుముందు పెద్ద అద్దాన్ని పరిచినట్టు ఉంటుందని. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన దానిలో ఏమైనా అబద్ధం అనిపిస్తుందా? సూర్యుడు అస్తమించే సమయానికి ఆరెంజ్ కలర్ స్కై, ఆ నీటి మీద పడే కాంతి, అదేదో ఒక డ్రీమ్ సీన్ లా అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ నీటికి, వాగు, ఈ సెలయేరు, ఈ సౌండ్, ఈ మెస్మరైజింగ్, అసలు ప్రపంచాన్ని అంతా మర్చిపోవచ్చు ఇక్కడ ఉన్నంతసేపు అయితే. కాస్త హైట్ లో నుంచి చూపించాలనిపిస్తుంది, అందుకే ఈ గోడ కూడా ఎక్కేద్దాము. అదేదో ఒక డ్రీమ్ సీన్ లా ఉంది ఇదంతా. అయితే చాలా సార్లు వీడియోలు చూస్తాం, కానీ ఈ లొకేషన్ లైవ్ లో చూస్తే మనసు నిండిపోతుంది. సౌండ్ చూసారు కదా ఏ రేంజ్ వస్తుందో. సో షూట్ అంతా అయిపోయాక నేను కూడా కాస్త రిలాక్స్ అయిద్దామని అక్కడ పక్కనే ఒక బ్రదర్ కనిపించాడు. ఫిష్ క్యాచింగ్కి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా. ఈ ప్రాసెస్లోనే వీళ్ళు చేపలు పట్టేటప్పుడు ఆ పక్కన ఒక పాము ఉంది, ఒక చిన్న గుబుర్లా ఉంది, అందులో ఒక చిన్న పాము ఉంది. అతనే చెప్తున్నాడు పాము ఉంది. ఆ పాము పక్కనే ఉన్నా కూడా అంత ధైర్యంగా ఎలా పడుతున్నారు బాబు, బెదరకుండా అని నేనంటే, ఆ బ్రదర్ అన్నాడు సింపుల్గా, ఏముంది అది నీరుకట్ట పాము స్వామి, అది మనల్ని కాటేస్తే అదే చేస్తుంది, మనకేం భయము, దానికి ఉండాలి అసలు భయం అని చెప్పి సింపుల్గా చెప్పేశాడు. లాజికే కదా. చివరిగా ఇప్పుడు రాబోయే అద్భుతం అయితే మీరు చూడాల్సిందే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సూర్యుడు కిందికి వెళ్ళే కొద్దీ ఆ కిరణాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అసలు ఇదే ఆ లొకేషన్ చూడండి. సాయంత్రం సూర్యుడు ఆరెంజ్ రంగుల్లో ఆకాశాన్ని రంగేసి ఆ నీటి మీద రిఫ్లెక్షన్
ఇచ్చిన తీరు మిర్రర్లో చూసినట్టు ఎంత క్లియర్గా ఉందో. చెక్ డ్యామ్ మీదుగా క్యాస్కేడ్ అవుతున్న నీటి శబ్దం, ఆ కొండ వెనుక సూర్యుడు అస్తమించే క్షణం, జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి దృశ్యాన్ని లైవ్లో చూడాలనిపిస్తుంది. ఇదే కనగర్తి చెక్ డ్యామ్. చిన్నదైనా మనసు నింపేసే అద్భుతం, చిన్నదైనా చక్కగా ఉంది. నేచర్ లవర్స్ అయితే తప్పక ఒకసారి వచ్చి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.